పూర్ణాస్ డైరీ ఛానల్కి స్వాగతం. హలో అండి, నమస్తే. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పెద్దమ్మ గారు చేసిన పకోడీని చూడబోతున్నాము. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ డిఫరెంట్గా చేశారు ఈ పకోడీని. ఇందులో పిండి కలిపేటప్పుడు ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు. దాంతోపాటు నాకు కూడా తెలియదు ఇంతకుముందు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని కూడా యాడ్ చేశారు. సో మీరు కూడా చూడండి వీడియో చివరి వరకు. పెద్దమ్మ ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుంటున్నారు. అది ఇంత సన్నగా కట్ చేసుకోవాలా పెద్దమ్మ? బాగుంటుంది చేసి, లేకపోతే ఉల్లిపాయ పచ్చిది ఉడికినట్టు ఉండదు. ఓకే. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నారు. ఇలా సన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేసి ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని కూడా తురుముకున్నారు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లము రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక బాండిని తీసుకొని అందులో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగేలోపు పిండిని కలుపుకోవాలి. సో ఆ పిండిని ఎలా కలపాలో పెద్దమ్మ మీకు ఇప్పుడు చూపిస్తారు. ఇలా నలపాలి. నలిపిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం అన్నీ వేసి కొంచెం నూనె వేసి, ఉప్పు కూడా కొంచెం ఇవ్వలేదు, కొంచెం నూనె వేసి కలుపుకో. స్పూన్ ఉప్పు వేసి ఇలా బాగా నలపాలి. చూసావా? ఇప్పుడు శనగపిండి. ఓకే, దీనివల్ల నీరు వస్తుందా బయటికి? నీరు బయటకు వస్తుంది. ఉల్లిపాయలు కూడా మీకు చక్కగా స్మాష్ అయ్యి దానికి పడుతుంది. ఓకే, చూసావా? ఒకసారి చూపించు. ఓకే, శనగ పట్టినంత వేసుకోవాలి కదా. శనగపిండి చూసారు కదా, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, నూనె, దాంట్లో సాల్ట్ యాడ్ చేశారు. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసరికి ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వచ్చేసింది. ఆ నీరంతా బయటకు వచ్చాక ఇప్పుడు ఒక 2 గరిటెలు శనగపిండిని యాడ్ చేసి మళ్ళీ దాన్ని కలుపుకుంటున్నారు. ఇదిగో కారం చెప్పకూడదు లాస్ట్లో. సో ఇప్పుడు చూసాం కదా, పెద్దమ్మ ఆ పిండిలో కొంచెం కారం యాడ్ చేశారు. అంటే స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నారు, అది కూడా యాడ్ చేశారు. సో అదేంటో లాస్ట్లో చెప్తానన్నారు. తర్వాత ఒక గరిటెడు శనగపిండి మళ్ళీ వేసి కలుపుకున్నారు. సో ఇప్పుడు దాన్ని పకోడీలాగా వేసుకొని నూనెలో వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ పకోడీలని మనం గరిటెతో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలుపుకోవాలి. అండ్ ఎప్పుడు చెప్పినట్టు డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు కొన్ని వాటికి హైలో పెడితే మాడిపోతాయి, అలాగే ఈ పకోడీ కూడా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ అయితే పర్వాలేదు. ఇప్పుడు వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు రిమైనింగ్ పిండిని కూడా పకోడీలాగా మంచిగా ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలి. హైలో మటుకు పెట్టుకోండి ఫ్లేమ్ని, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు. గరిటెతో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిప్పుతూ పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. మా అబ్బాయికి ఇష్టమని పకోడీ చేశానండి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. చేసే వంట అండి ఎప్పుడూను. మా అత్తగారు చేస్తుంటే మేము కూడా చూసి నేర్చుకున్నాం. ఇవి మామూలుగా ఇంట్లో చేసుకునే వంటే పాతకాలంది. చూసారు కదా, పెద్దమ్మ చేసిన పకోడీని చాలా టేస్టీగా ఉంది. అందులో ఆవిడ యాడ్ చేసిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లవంగం పొడి. ఒక లవంగాన్ని పొడి చేసి యాడ్ చేశారు. దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది. నిజంగానే మీరు కూడా ట్రై చేయండి. ఈ పద్ధతిలో చాలా టేస్టీగా ఉండే పకోడీలు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.